సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు నాడు మనకి సంవత్సరాది ఉగాది పండుగ. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఉగాది పండుగ నాడు మన సంస్థ తరఫున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా వేద పండితులతో వేద సభ, ఆహూతులందరికీ ఆశీర్వచనములు, ఆ తర్వాత పంచాంగ శ్రవణం. రాబోయే సంవత్సరంలో విశేషమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి మార్పులు సృష్టిలో ఏ విధమైనటువంటి లాభ నష్టాలను, సుఖదుఖాలను అందించనున్నాయి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క రాశికి ఎలా ఉండబోతున్నది, వచ్చే సంవత్సరం విశేషమైనటువంటి గ్రహగతులు, మార్పులు, అలాగే పండుగలు, విశేషాలన్నింటినీ కూడా ఆనాడు పంచాంగ శ్రవణం రూపంలో మనందరం వినబోతున్నాం. ఈ కార్యక్రమం అల్కాపురిలో గురు నిలయంలో జరుగుతుంది. కార్యక్రమానికి సాయంకాలం పూట ఉంటుంది. వివరాలన్నీ కూడా మీకు ఫ్లయర్లో అందిస్తారు. మీరందరూ కూడా పాల్గొని ఉగాది నాడు ఈ రోజైతే సంవత్సర ఆది అంటాం. అంటే నిజానికి యుగము అంటే మనం కలియుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము అనుకుంటాం. నిజానికి అవి కూడా యుగాలే. కానీ యుగము అంటే ఒక కాలం పూర్తయి మరొక కాలం ప్రారంభమవుతున్నది కనుక ఉగాది అన్నారు. యుగాది అది. కాబట్టి వసంత ఋతువుతో కొత్త ఋతువుగా ప్రకృతి అంతా కూడా కొత్తగా చిగుర్చి, కొత్త ఆశలు చిగుర్చేటువంటి సమయం అది కనుక ఆనాడు మనం ఆధ్యాత్మికంగా, దైవికంగా, అలాగే సత్సంగంలో కనుక గడపగలిగితే సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా, క్షేమకరంగా, లాభదాయకంగా ఉంటుంది అని మనకి మహర్షులు చెప్పారు. కనుక ఈ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులందరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వీటిల్లో పాల్గొంటారని ఆశిస్తూ ఉగాది నాడు కలుద్దాం. ధర్మస్య విజయోస్తు.